చోటు చేసుకుంది. అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 విమాన సిబ్బంది సహా 49 మంది మృతి చెందారు. ముందు ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 విమానం ఇవాళ ఉదయం రష్యా నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ను సిద్ధం చేశారు. విమానం కోసం గాలించగా గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లు గుర్తించారు. ఇక ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉండగా ప్రయాణికుల్లో 5 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సో రష్యాలో ఘోర విమాన ప్రమాద దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ప్లేస్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అంగారా ఎయిర్లైన్స్ కు చెందినటువంటి విమానమే క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 6 విమాన సిబ్బంది సహా 49 మంది ప్రయాణికులు కూడా మృతి చెందారు. అయితే ముందు ఈ విమానం కనిపించకుండా పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే కాసేపటికే అది కూలిపోయినట్లు కూడా అధికారులు నిర్ధారించారు. అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 విమానం ఇవాళ ఉదయం రష్యా నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ను సిద్ధం చేశారు. విమానం కోసం గాలించగా గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లుగా గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటుగా 6 సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ప్రయాణికుల్లో 5 చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.